తమిళ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన మన తెలుగు హీరో అండ్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. విశాల్. ఈయన ఏ సినిమా రిలీజ్ అయినా మన తెలుగులో కూడా ఈయనకి అంతే క్రేజ్ ఉంటుంది. ఈయన మన తెలుగువాడే అని మీలో ఎంతమందికి తెలుసు ముందే. జీవా గారు. ఈయన కూడా మన తెలుగువాడే. అంతేకాదు వీళ్ళ నాన్న ఆర్బి చౌదరి. వీళ్ళ నాన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్. చాలా మంచి మంచి మూవీస్ని ప్రొడ్యూస్ అయితే చేశాడు తెలుగులో. ఆది పినిశెట్టి గారు కూడా మన తెలుగువారే. వీళ్ళ నాన్న చాలా పెద్ద డైరెక్టర్ తెలుగులో. రవిరాజ పినిశెట్టి గారు. ఈయన చిరంజీవి గారితో ఎమ్మిడికి మొగుడు, వెంకటేష్ గారితో చెంటి అండ్ పెదరాయుడు ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ని అయితే తీశారు. జయం రవి గారు. ఈయన కూడా మన తెలుగువాడే. వీళ్ళ అన్న మోహన్ రాజా గారు. ఈయన తెలుగులో హనుమాన్ జంక్షన్ అనే మూవీని డైరెక్ట్ అయితే చేశాడు. మోహన్ రాజా గారు తమిళ్లో తని ఒరవన్ మూవీని వాళ్ళ తమ్ముడు జయం రవితో తీశాడు. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాతకి ఈ మూవీని రామ్ చరణ్ గారు ధృవ అనే పేరుతో రీమేక్ అయితే చేశారు. వైష్ణవ్ రెడ్డి. ఈయన స్టార్ డైరెక్టర్ అయిన కోదండ రామరెడ్డి గారి కొడుకు. కోదండ రామరెడ్డి గారు మెగాస్టార్ గారితో పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ ఇవే కాకుండా బాలకృష్ణ అండ్ నాగార్జున, వెంకటేష్ గారితో మూవీస్ అయితే చేశాడు. ఈయన బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఇచ్చాడు. శ్రీరామ్ గారు. ఈయన కూడా తమిళ్లో మంచి సక్సెస్నే చూశాడు. ఈయన మన తెలుగు రాష్ట్రాల్లో చిత్తూరుకి చెందినవాడు. మన తెలుగు అమ్మాయి రక్షిత. ఈమె తమిళ్లో మంచి మంచి మూవీస్తో హీరోయిన్గా అయితే చేస్తుంది. వీళ్ళు మన తెలుగు యాక్టర్స్ తమిళ్లో సక్సెస్ని చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.